వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ అది అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. మరి అదేవిధంగా కొత్తగా చట్టాన్ని రూపొందిస్తున్నారు ఈ విద్యా సంస్కరణల విషయంలో. అంటే ఎవరైనా ఇటువంటి లీకులు గట్రా చేసే పేపర్ని 10 కోట్ల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు అంటూ ఏదో డ్రాఫ్టింగ్ కూడా చేశారు. అయితే దీంతో వాళ్ళ తాలూకా బాధ్యత పూర్తి అయిపోయిందా? వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అభిజిత్ అమెరికా వెళ్ళిపోతాడా తిరిగి? మరి ఇక్కడ కాక్రోచ్ పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఆయన వెళ్ళిపోతే? ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు. కొంతమంది అంటున్నారు నెక్స్ట్ నితిన్ గడ్కరీ వస్తుంది, నితిన్ గడ్కరీ మీద ఇప్పుడు ఆందోళన ప్రారంభించబోతారని. మరి జగన్ లాంటి వాళ్ళు మరి ఇక్కడ కూడా డిఎస్సిలో అవినీతి జరిగింది, పేపర్ లీక్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ లోకేషే అని జగన్ అంటున్నాడు. అలా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వాళ్ళు ఏం చేయడానికైనా సరే అది రిజిస్టర్డ్ పార్టీ కాదు. అదేవిధంగా దానికి సభ్యత్వ నమోదు లేదు నాకు తెలిసినంత వరకు. అంటే ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి, కానీ సభ్యత్వ నమోదు లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలకి సభ్యత్వ నమోదు ఉంటుంది కదా, మెంబర్షిప్. వైసీపీకి కావచ్చు, లేదా బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ, ఏ పార్టీకైనా ఉంటారు. వాళ్ళు మన కార్యకర్తలు అనుకుంటాం, లేదా ఆ పార్టీ సభ్యులు అనుకుంటాం. ఒక పార్టీ నిర్మాణం జరుగుతుంటుంది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, ఈ పార్టీ అసలు రిజిస్టర్డ్ కాదు. సభ్యత్వ నమోదు కూడా అందులో జరిగినట్టు నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు అసలు సభ్యత్వ నమోదు జరగలేదు. మరి ఎలా నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ ఎట్టి ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే ఉద్యమాలు అనేవి చాలా అవసరం, ప్రతి దేశానికి కూడా అవసరం. ఉద్యమాలు ఏం తప్పేం కాదు. అంటే ఇలాగా శాంతియుతమైన ఉద్యమాలు అవసరం. హింస లేకుండా ఉండాలి, ప్రశ్నించాలి, అది శాంతియుతంగా ప్రశ్నించాలి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక పార్టీ అధికారులు ఉంటప్పుడు ఆ పార్టీ ఏవైనా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ తీసుకుంటే అపోజిషన్ పార్టీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లేదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసేవి. అది జస్ట్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. ఈ లోపల పోలీసులు రావటం, అరెస్టులు చేయడం, తీసుకెళ్ళడం అంటే జరుగుతుంటాయి కామన్గా. ఎక్కువ కమ్యూనిస్టులు ఎక్కువ ఉద్యమాలు చేసేవారు ప్రతి అంశం మీద కూడా. ఇప్పటికీ కమ్యూనిస్టులే, అంటే వాళ్ళు చొరవ ఎక్కువ చూపిస్తుంది మిగతా పార్టీల కంటే. ఇప్పుడు కమ్యూనిస్టుల తల ప్రభావం కూడా కొంత తగ్గింది దేశంలో. ఇంకా అవినీతి కంటే చెప్తే చాలామంది మావోయిస్టులు చేరిపోయి అక్కడి నుంచి వాళ్ళు పోరాడేవారు. ఇప్పుడు మొత్తం మావోయిస్టులు అంతా కూడా తుడిచిపెట్టిపోయారు. ఆపరేషన్ కగార్ దాంట్లో మొత్తం మావోయిస్టులు అందరూ కూడా తుడిచిపెట్టిపోయారని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. మరి అలా అయితే ఇప్పుడు ఏ మంత్రి అయినా సరే అవినీతి చేస్తాడు. రాజకీయ పార్టీలు కానీ ధర్నాలు చేయడం కానీ, రాజకీయ పార్టీలు కానీ కొద్దిగా ఉత్సాహం చూపిస్తే అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అరెస్టులు చేయించేస్తుంటారు, లేదా ఏదో కేసు బారేస్తుంటారు. మనం చూస్తున్నాం, అది సర్వసాధారణంగా ఇప్పుడు జరిగిపోతుంది. ఎవరైనా నోరెత్తే ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఏదో కేసు పెడతారు, ఇలా జరుగుతుంది. మరి ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి కాక్రోచ్ పార్టీ అవసరం ఉందా లేదా? నేనైతే ఉంది అని అనుకుంటున్నాను. అది ఎక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాదు, మొత్తం దేశమంతా ఉండాలంటా నేను. అంటే ప్రతి రాజకీయ పార్టీలు ఎలాగున్నాయి, ప్రతి పల్లెల్లో, మండలాల్లో, జిల్లాల్లో, అన్నిట్లో, మొత్తం దేశం అంతా, అన్ని రాష్ట్రాల్లో. అంటే మండల స్థాయి నుంచి ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న పల్లెటూరు స్థాయి నుంచి ప్రతి ఊర్లో కూడా కాక్రోచ్లు తయారవ్వాలని నేను అంటున్నాను. అయితే అలా ఎందుకు తయారవ్వాలంటున్నంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరైనా అవినీతి చేశారనుకోండి, అప్పుడు ఈ కాక్రోచ్లు ప్రశ్నించాలన్నమాట. అలా అయితే కొంత దేశం కంట్రోల్లోకి వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే చూడండి, మోడీ గత 12 సంవత్సరాలుగా ఆయన నిజం చెప్పాలంటే మగుటూలేని మహారాజులో పరిపాలించాడు. ఎవడైనా నోరెత్తడం భయం, నోరెత్తే సాహసం చేయడు. ఒకళ్ళు చేసాడు అనుకోండి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్పేవాడు. అంటే ఒక సిబిఐని పంపించో, ఒక ఈడీని పంపించో, లేదా ఇంకొంత దాడులు చేయించో, ఏదో ఒక విధంగా వాళ్ళు నోరెత్తనకుండా చేశాడు. చాలా పార్టీలో ఉన్న అవినీతి పరులని భయపెట్టాడు, తర్వాత తన పార్టీలోకి చేర్చుకున్నాడు. అందులో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా చేశాడు. సో ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మరి ఇలాంటి వ్యవస్థలు ఉంటప్పుడు ఈరోజు మరి కాక్రోచ్ పార్టీ ఈరోజు ఆగిపోతే మరి రేపటి నుంచి ఎలా? ఇక నితిన్ గడ్కరీయా, లోకేషా, వీళ్ళకా సమస్య. అందరూ ఎవడవిని చేస్తాడు, ఏ పార్టీ వాడైనా సరే వాడికి బుద్ధి చెప్పాలంటే అలాగా. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి, ఒక యాక్టివిస్టు, ఆడు సింగిల్గా ఏదో చేయాలనుకుంటాడు, కానీ ఆడికి అంత శక్తి చాలదు. ఆ సింగిల్గా చేస్తే ఆయన అరెస్టులు చేయడం కూడా చేస్తారు, కేసులు బనాయిస్తారు. అబ్బాయి ఆడుకుంటారు కాబట్టి నాకెందుకు వచ్చింది బాధ అని ఆడు ఊరుకుంటాడు. ప్రశ్నించాలని ఉంటుంది, కానీ ప్రశ్నించలేని పరిస్థితులు ఉంటాడు. కాబట్టి నేనేమంటానంటే ఈ అభిజిత్ ఎవరైతే కాక్రోచ్ పార్టీ స్థాపకుడు ఉన్నాడో అతను ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మొత్తం పల్లెల్లో కూడా ఈ కాక్రోచ్లు తయారయ్యేటట్టు అందులో ఒక ప్రణాళిక రచించి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పిలిపిస్తే భారతదేశంలో ప్రతి పల్లె నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా కేంద్రం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి రెడీగా ఉన్నారు ప్రజలు.
మొన్న ఆ ఉద్యమం మనం చూసాం. అన్ని లక్షల మంది ఎలాగొచ్చారు అక్కడికి? వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిన మనుషులు కాదు వాళ్ళు. సొంతంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళారు అక్కడికి. పోలీసులు కొడుతుంటే కాశారు, దెబ్బలు తిన్నారు. అయినా వాళ్ళు ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. ఎందుకంటే వాళ్ళు యువతరం ఉద్యమం చేసినట్లు తర్వాత తరం చేయలేదు. ఎందుకు చేయలేదంటే యువతరం ఉండేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బలం కానీ, ఆ తెగింపు కానీ ఏజ్ అయిపోయినట్టు ఉండదు. అందుకని ఏజ్ అయిపోయిన వాడికి బాధ్యతలు వస్తాయి కాబట్టి భయం వేస్తుంది వాడికి. అది భయంతో బ్రతుకుతుంటాడు. యువతరానికి ఆ భయం లేదు. జంకరం మనం ఎన్నో ఇన్సిడెంట్లు మనం చూసాం. నిజం చెప్పాలంటే ఒక స్వతంత్ర పోరాటంలో మనం చూడలేదు, కానీ స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో దాదాపు ఆ స్థాయిలో మనం ఇప్పుడు చూసాం. పోలీసులు కొడుతుంటే గాంధీవాదంగా కొట్టమని చెప్పడం, పోలీసు కాలు పట్టుకోవడం, నెక్స్ట్ పోలీసు వాళ్ళు కూడా వాటర్ బాటిల్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అనమాట. ఎవరో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అందరూ దూరి కొంత అల్లరి చేసి ఉండొచ్చు, కాదంటున్నది ఇక్కడ. కానీ నిజంగా కాక్రోచ్ పార్టీ సభ్యులు మాత్రం చాలా హుందాగా ఉద్యమం అంటే ఎలా చేయాలో కూడా ఈ దేశాన్ని నేర్పించారు. ఎక్కడ హింసా ఘటనలు జరగకుండా. అక్కడక్కడ జరగలేదని నేను అంటం లేదు. మరి ఇన్ని రోజులు 30 రోజులు చేశారు, లక్షలాది మంది జనం, అందులో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు చేసి ఉంటారు. కానీ తగిన చదువుకున్న పిల్లలు ఎవరు అలా చేయలేదు. ఇలా చూసుకున్నట్లయితే ఇటువంటి కొత్త ఉద్యమ స్ఫూర్తిని ఒక కొత్త విధంగా ఈ దేశానికి ఇంజెక్ట్ చేశాడు అభిజిత్. సో అభిజిత్ ఇంతటితో ఆగకుండా ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా అతను ఎవరు అవినీతి చేసినా కేవలం అంటే అతను ఎడ్యుకేషన్ అంటే అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద పడ్డాడేమో అని అనుకుంటున్నాం. కానీ కేవలం ఎడ్యుకేషన్ మీదే కాకుండా ఒక ప్రాజెక్టులో ఎవడన్నా అవినీతి చేశాడు అనుకుందాం, లేదా ఎవరికి ఉద్యోగాలు ఇస్తాను అవినీతి చేశాడు అనుకుందాం, లేదా భూములు ఆక్రమించాడు అనుకుందాం. ఏది చేసినా అది ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటి ఆరోపణలు కానీ వస్తాయి. ఒక ఎమ్మెల్యే స్థాయి అయితే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటువంటి కాక్రోచ్లు దన్నాకు దిగాలి. అదొక మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ అయితే ముందు వాళ్ళ జిల్లా, తర్వాత రాష్ట్రం అంతా. అలాగే ఒక సీఎం అయినా ఇలా, సీఎం అయితే ఆ రాష్ట్రంలో దన్నాలు. మరి అదేవిధంగా దేశంలో సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి అవినీతులు గట్ట జరిగితే ఇంతకుముందు చెప్పినట్టు జంతర్ మంతర్ ఇలాగ ఉద్యమాలు చేయాలంటే నేను ఇక్కడ ఉద్యమాలు రెచ్చగొట్టడం, విప్లవాన్ని రెచ్చగొట్టడం అంటే అందుకనే శాంతియుతంగా చేయాలని పదం మొదటే వాడాను నేను. అంటే శాంతియుతంగా ఉద్యమాలు చేయాలి అంటే కొడితే పడతాం, కొట్టండి పర్వాలేదు, కానీ మీరు రాజీనామా చేయాలి. మొన్న తీసుకున్న స్టాండే మీరు ఏమైనా మమ్మల్ని చేసుకోండి కానీ రాజీనామా చేయాలి అని. కానీ ఇలా కాక్రోచ్లు కానీ దేశవంతంగా తయారైతే, హింస లేకుండా ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఈ ఎలక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే ఒక సర్పంచ్ కాంచి ప్రధానమంత్రి వరకు వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా భయంగా ఉంటారో, బాధ్యతాయుతంగా ఉంటారో, దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ విషయంలో అభిజిత్ ఒక నిర్ణయం తీసుకుంటే బాగున్నాను. ఒకవేళ అభిజిత్ కానీ ఈ నిర్ణయం మరి ఆయనకు మాత్రం ఆయన తలకు వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా, ఆయన తలకు వృత్తి ఉంటుంది కదా, ఆయన తలకు ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆయన ఒక్కడే చేయలేడు కదా. సో అలా కానీ జరగకపోతే అభిజిత్ ఇదంతా కూడా నిర్వహించడం కష్టమైతే ఏ ఊర్లో ఆ ఊర్లో కాక్రోచ్లు తయారవ్వాలి. కానీ ఎడ్యుకేటెడ్స్ ఇందులో ఉంటే మంచిది. ఎందుకు ఎడ్యుకేటెడ్స్ ఉంటే మంచిదంటే వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలుస్తుంది, లా తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ దీన్ని లీడ్ చేస్తే బాగుంటుంది. అందులో యూత్ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఎవరు ఏ తప్పు చేసినా శాంతియుతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు గులాబీ పువ్వులు ఇవ్వటం ఇలాంటివి అనమాట. లేదు వాళ్ళ కాలు మీద పడి నమస్కారం పెట్టడం, రాజీనామా చేయమని, ఇలా శాంతియుతంగా చేస్తే వాళ్ళకి భయం వేసి మోరల్గా కూడా నైతికంగా కూడా ఒక మంత్రి కానీ ఎవరైనా తప్పు చేస్తే ఈ విషయాన్ని పైన పెడితే ఇక రోజు నాకు ఈ శాంతియుతమైన దండ నా ఇంటి ముందే ఉంటుంది అన్న భయం అతనికి వేస్తుంది. సో తిరిగి పోలీసు వాళ్ళని కొడితే ప్రజల్లో సానుభూతి మళ్ళీ కాక్రోచ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి, కాక్రోచ్కి వస్తుంది కాబట్టి కొట్టడానికి కూడా భయపడతారు ఇంకా. సో ఇలాంటి ఒక వ్యవస్థ ఈ దేశం వస్తే బాగుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ సింగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.